వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా కాన్స్టిపేషన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. ఇక పెద్దవాళ్ళలో అయితే ఈ సమస్య మరింతగా కనిపిస్తుంది, ఏజ్డ్ పీపుల్లో అంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం? సో దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ తేజస్విని తుమ్మా గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లము చాలా చిన్న పిల్లల్లో చూస్తాము, స్కూల్ ఏజ్ పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా మరీ పెద్దవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకు మ్యామ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం బేసిక్గా మనం తీసుకునే ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఫైబర్ తక్కువ తీసుకోవడం, వాటర్ తక్కువ తీసుకోవడము, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే స్టూల్ అనేది సరిగా ఫామ్ కాదు. అలా ఫామ్ కానప్పుడు కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. కానీ కొంతమంది అన్ని ఫుడ్స్ మంచిగా తీసుకుంటున్నా కూడా జెనెటిక్ రీజన్స్ వల్ల కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. సో ఇందులో ఏంటి అని అంటే, ఒకటి మన పెద్ద పేగు అనేది మూమెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో సరిగా మూవ్ కావట్లేదు కాబట్టి మోషన్ అనేది సరిగా బయటికి రాదు. ఇంకొకటి ఏంటి, అది మంచిగానే మూవ్ అవుతుంది అయినా కూడా కొంతమంది కాన్స్టిపేషన్ అనేది ఉండొచ్చు. మళ్ళీ అది ఎందుకు సరిగా మూవ్ కావట్లేదు అని అంటే జెనెటికల్ రీజన్స్ ఉండొచ్చు అనమాట. నర్వ్స్ అనేవి దానికి సప్లై చేసే నర్వ్స్ అంటే సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం అలాంటివి ఉండొచ్చు. కొంతమందిలో ఏంటి అని అంటే అది మంచిగా మూవ్ అవుతుంది, స్టూల్ కూడా మంచిగా ఫామ్ అవుతుంది, కానీ ఏంటంటే విసర్జనం అంటే వెన్ యూ ట్రై టు పాస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు పాస్, అంటే సరిగా పాస్ చేయలేరు. దాన్ని పెల్విక్ ఫ్లోర్ డిస్సినర్జియా అంటాం. సో అయితే స్టూల్ సరిగా ఫామ్ కాకపోయినా కానీ, లేకపోతే ఫామ్ అయిన స్టూల్ సరిగా మూవ్ కాకపోయినా కానీ, లేకపోతే మూవ్ అయినా కానీ సరిగా దాన్ని ఎక్స్క్రీట్ చేయలేకపోతే మనం వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది అన్న వాళ్ళకి అనిపిస్తుంది, అది కాన్స్టిపేషన్ అంటాం. మ్యామ్, అయితే ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే ఆహార నియమాలు పాటించడమేనా, ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ ఉంటుంది, ఆహార నియమాలు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు ఇందులో 3 రకాలు ఉండొచ్చు కదా. సో ఒకవేళ స్టూల్ సరిగా ఫామ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఫుడ్ తోటి మొత్తం తగ్గించుకోవచ్చు. మనం ప్రాపర్ డైట్, ఫైబర్ ఎక్కువ, వాటర్ ఎక్కువ అట్లా తీసుకుంటే స్టూల్ సరిగా ఫామ్ అయ్యి కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. అదే అలా కాకుండా మూమెంట్ అనేది సరిగా లేదనుకుందాం, అప్పుడు ఫుడ్ తీసుకున్నా కూడా కొంచెం మెడిసిన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా అన్ని అంటే ఇవంతా బాగానే ఉంది, పెల్విక్ ఫ్లోర్ డిస్సినర్జీ అంటే ఏంటి, మజిల్స్ అనేవి సరిగా కాంట్రాక్ట్ కావట్లేదు అంటే మాత్రం మనం మెడిసిన్స్ ఇచ్చినా ఫుడ్ తీసుకున్నా కూడా తగ్గదు. వాళ్ళకి బయో ఫీడ్బ్యాక్ థెరపీ అని ఉంటుంది, అది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఏ టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, అది సీరియస్ ఎప్పుడవుతుంది మ్యామ్? అంటే దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇంకా హాస్పిటలైజ్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్ వస్తుందా? ఎస్, కొంతమందిలో ఏంటంటే ఒక 1 వీక్ 2 వీక్స్ కూడా మోషన్కి వెళ్ళకుండా అక్కడ మోషన్ అనేది స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా స్ట్రక్ అయిపోయినప్పుడు మొత్తం కడుపులో అంతా గ్యాస్ పట్టేసినట్లుండి బాగా కడుపులో నొప్పి వచ్చేసి ఫీకల్ ఇంపాక్షన్ అంటాం అనమాట. అది అక్కడే ఉండి ఉండి గట్టిగా అయిపోయి ఇంకా కదలదు. అప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. కొంతమందికి సర్జరీలు చేసిన టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అది ఇంపాక్ట్ అయిపోయి సాలిడ్గా రాయిలాగా అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఏది చేసినా అది బయటికి రాదు. అప్పుడు మనం సర్జరీ చేసి తీయడం తప్ప దానికి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. సో మనం కనుక కరెక్ట్గా టైంకి ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే వదిలేస్తే ఒక్కొక్కసారి సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అయితే చాలా మందికి మోషన్ వెళ్తున్నప్పుడు బ్లీడ్ కూడా అవుతుందని చెప్తూ ఉంటారా, అది ఎందుకు? అది డిఫరెంట్ రీజన్స్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు కాన్స్టిపేషన్ ఆల్రెడీ ఉంది, గట్టిగా ఫోర్స్ఫుల్గా వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న టేర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ టేర్స్ని మనం ఫిషర్స్ అంటాం. ఆ ఫిషర్స్ వల్ల మోషన్ వెళ్ళిన ప్రతిసారి నొప్పి వచ్చి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి అనమాట, అంటే హెమరాయిడ్స్ అంటాం కదా, పైల్స్ అని అవి ఉంటాయి, అప్పుడు బ్లీడింగ్ కూడా కావచ్చు. కానీ ఏ కాజ్ ఉన్నా కూడా బ్లీడింగ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్. ఎందుకు అని అంటే బ్లీడింగ్కి ఇంకో రీజన్స్ ఏంటి, లోపల చిన్న చిన్న గడ్డలు అంటే పాలిప్స్ లాంటివి అవుతాయి కూడా బ్లీడ్ అవ్వచ్చు. క్యాన్సర్ గడ్డలు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కోలన్ క్యాన్సర్ ఉంటే అలా బ్లీడింగ్ అనేది అవుతుంది? ఎస్, కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా బ్లీడింగ్ విత్ కాన్స్టిపేషన్, పెయిన్ అబ్డోమెన్ ఈ సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా వరకు మన దగ్గర నానుడు ఏంటి అంటే, మోషన్ లో బ్లడ్ పడుతుంది అంటే నాకు పైల్స్ ఉన్నాయి, అది అసలు చాలా మిస్నామర్. వెళ్తారు, అది కూడా ఏంటి ఒక సర్టిఫైడ్ డాక్టర్ కాదు, ఎవరో వెళ్తారు ఏదో తాళ్ళు కట్టించుకున్నాము అని. అసలు ఇలా నేను ఎంత మంది పేషెంట్స్ చూసానంటే ఊళ్ళో నుంచి వచ్చే వాళ్ళకి, నాకు బ్లడ్ పోతుంది అది పైల్స్ అని తెలుసు, నేను వెళ్ళి తాళ్ళు కట్టించుకున్నాను అంట. కానీ వాళ్ళకి తగ్గక ఇంకా 6 నెలలు అలా లేట్ చేస్తారు. లేట్ చేసినాక బాగా బ్లీడింగ్ అయిపోయి మొత్తం బ్లడ్ అంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు మా దగ్గర హాస్పిటల్కి వస్తారు. అప్పుడు మేము కొలనోస్కోపీ చూస్తే ఆల్రెడీ ఆ
గ్రోత్ చాలా పెరిగిపోయి ఉంటుంది అనమాట, కోలాన్ క్యాన్సర్. అప్పుడు డయాగ్నోస్ చేసినా ఏం లాభం, అవును. 6 నెలలు ఆల్రెడీ పోయింది, ఆ క్యాన్సర్ గ్రోత్ చాలా పెరిగిపోయింది, అక్కడి నుంచి లివర్కి లంగ్స్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకా మనం ఏం చేసేది లేదు. సో ఖచ్చితంగా బ్లడ్ కనుక పోతుంటే మోషన్స్లో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి అది ఎందుకు వస్తుందని చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప మోషన్లో బ్లడ్ పోతుందంటే ఇంకా పైల్సే అని చెప్పేసి అలా అలా ఉండొద్దు అనమాట. ఇది కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చినప్పుడు అంటే మలబద్ధకం సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది, కడుపులో మంటగా వస్తుంది, నొప్పిగా వస్తుంది అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వస్తేనే బెటర్ అండి. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఫిజిషియన్ దే కెన్ ఆల్సో సీ, బట్ ఒక మనకి స్పెసిఫిక్గా దాని మీదనే రీసెర్చ్ చేసి చదువుకున్న డాక్టర్ అవైలబుల్ ఉన్నప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూ కెన్ గెట్ స్పెసిఫిక్ అడ్వైస్, ఇంకా బాగుంటుంది కదా. సో కాబట్టి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వస్తేనే మంచిది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏముంటాయి డాక్టర్ గారు? ఫైబర్ రిచ్ అంటే పీచు పదార్థాలు అన్నమాట, మనం తెలుగులో చెప్తే పీచు పదార్థాలు అంటే ఏంటి అని అంటే ఇవి తొందరగా డైజెస్ట్ కావు. ఇప్పుడు బీరకాయ ఉంది, బీరకాయ మీద పొట్టు ఉంటుంది, మనం మొత్తం పొట్టు తీసేసి ఉట్టి బీరకాయ తింటాం అంటే దాని మీద ఫైబరే లేకుండా తినేస్తున్నట్లు అనమాట. సో ఈ అంటే ఏవైతే అలా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయో బీరకాయ, దోసకాయ, ఆకుకూరలు, చాలా మంది అసలు ఆకుకూరలు తినరు, అది తింటే ఇంకేదో అవుతుంది అని చెప్పేసి, కానీ అవి చాలా మంచివి అనమాట. అవి లేకపోతే ఇప్పుడు పచ్చి క్యారెట్ అంటే ఇప్పుడు మనం క్యారెట్ కుక్ చేసింది కాకుండా కీరా, క్యారెట్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనమాట. ఫ్రూట్స్ కూడా హోల్ ఫ్రూట్ తినాలి, అప్పుడే ఫైబర్ అనేది వస్తుంది మనకి. మనం దాన్ని జ్యూస్ చేసి పిప్పి చేసి ఆ మొత్తం ఫైబర్ని బయటపడేసి ఓన్లీ జ్యూస్ తీసుకొని తాగుతున్నాం. సో అసలు ఏముంది అందులో, ఏమీ లేదు, ఫ్రక్టోస్ తప్ప. సో ఇంకా హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటేబుల్స్, కీరా, నేను మీకు చెప్పినట్టు కీరా, క్యారెట్, ఓట్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. సో ఎవరైనా ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు యూజువల్గా ఓట్స్ ఒక ఐదర్ స్నాక్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తింటే వాళ్ళ ఫైబర్ కంటెంట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే వాటర్ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలని చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఇన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని, మీరేం చెప్తారు డాక్టర్ గారు? యాక్చువల్గా మనం అంటే అందరు అనుకునేది ఏంటి అంటే 8 ounces ఆఫ్ వాటర్, ఒక 2 to 3 liters అంట. బట్ స్టడీస్ హ్యావ్ నాట్ షోన్ ఎనీ ఎఫికసీ ఫర్ వాటర్. వెన్ యూ టేక్ వాటర్ అండ్ ఫైబర్ రెండు తీసుకుంటే స్టడీస్లో ఫైబర్కి ఎఫికసీ ఉంది కాన్స్టిపేషన్ తగ్గించడానికి, ప్రూవెన్ ఎఫికసీ అనమాట. కానీ వాటర్కి ప్రూవెన్ ఎఫికసీ లేదు. బట్ డెఫినెట్లీ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ నేను వాటర్ ఒక్కటి తాగితే నాకు కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది అంటే అది తప్పు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, డే అంతా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటారు డాక్టర్ గారు, అది గట్ హెల్త్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? మనం వాటర్ తాగేటప్పుడు లూక్ వామ్ వాటరే అడ్వైజ్ చేస్తాం. ఇట్ షుడ్ నాట్ బి వెరీ కోల్డ్ ఆర్ వెరీ హాట్. ఏది తీసుకున్నా కానీ లోపల ఉన్న మ్యూకోజా అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ ఉండే బ్యాక్టీరియా అవి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో చాలా ఏంటి హాట్ ఉన్న వాటర్, చాలా కోల్డ్ ఉన్న వాటర్ ఎప్పుడు తీసుకోవద్దు, లూక్ వామ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. చాలా మందికి ఏంటంటే కాన్స్టిపేషన్ వాళ్ళు పొద్దున్నే లేచి గోరువెచ్చని నీళ్ళు తాగంగానే నా బవెల్ మూమెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ యాక్చువల్ నార్మల్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనమాట. పొద్దున్న లేచాము, వాటర్ అనేది స్టొమక్ లో పడింది, సో కాబట్టి స్టొమక్ ఏంటి కోలాన్కి మెసేజ్ పంపిస్తుంది, మై డే హ్యాస్ స్టార్టెడ్, యూ ఎంటీ యువర్ థింగ్స్, నా డే స్టార్ట్ అయింది, నీ ఆల్రెడీ పాత రోజులు ఉన్నాయి ఎంటీ చేయండి, అంతే తప్ప ఇట్లా నేను మొత్తం హాట్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది అన్నదేమీ ఉండదు. అండ్ ఇంకా మోర్ హాట్ వాటర్ తీసుకుంటే ఈవెన్ మన థ్రోట్ దగ్గర కానీ ఈసోఫేగస్లో ఉండే మ్యూకోజా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా హాట్ వాటర్ అనేది తీసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి సంబంధించి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. సో ఇబ్బంది పడుతున్నారు, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, అంతేకాదు బ్లీడ్ అవుతుంది, ఇంకా గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.